హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమికా టాక్స్. సో ఫైనల్లీ మేమైతే స్వర్ణగిరి టెంపుల్ చూసేద్దామని అయితే వచ్చేసామన్నమాట. సో నిన్న గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి. సో హాలిడేస్ టైంలో అయితే చాలా రష్ అయితే ఉంటున్నారు. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట. దగ్గర 50 to 60 అయితే మ్యాక్స్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం స్వామివారి 10 అవతారాలు అయితే ఉన్నాయన్నమాట. సో నాకు నాలెడ్జ్ లేదు. సో మా హస్బెండ్ ఒక్కొక్క అవతారం గురించి అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో నేను వింటూ ఉన్నాను అనమాట. మొత్తం 10 అవతారాలు చుట్టూ ఇలా పెట్టారు. మనకి పేర్లు రాసి ఏ అవతారం అనేది కూడా తెలియని వాళ్ళకైతే నీట్గా తెలుసుకోవడానికైతే ఉందన్నమాట. సో ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 120 ఫీట్ల హనుమాన్ మండపం అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంది. టోటలీ 120 ఫీట్స్ అంట. ఇది చాలా హైయెస్ట్ స్టాచ్యూ, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో అక్కడ వీడియోస్ తీయొద్దు, నాట్ ఎల్లో అని నేను తీయలేదు. అండ్ మాకు దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. అండ్ ఇలా చూస్తుంటే ఇది ఒకటి స్పెషల్గా గోల్డ్ కలర్తో ఉంది. సో దీని గురించి అయితే నేను ఇది మా హస్బెండ్ని అడిగాను. సో అది విమాన వెంకటేశ్వర స్వామి అని అంటారంట. దాని వెనుక స్టోరీ కూడా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇది బయటికి వచ్చేసాక మనకి చుట్టూ వ్యూ అనమాట. చాలా బాగుందండి. మనం ఈవినింగ్ నైట్ టైం వెళ్ళినట్టయితే ఇంకా చాలా అంటే బాగుంటుంది. సో మేమైతే మొత్తానికి డే టైం వెళ్ళాము. అండ్ ఇక్కడ సేమ్ ఇక్కడికి వచ్చినట్టయితే మనకి తిరుపతి వచ్చిన ఫీలింగే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ స్టాచ్యూ పక్కనే మనకి ఒక పెద్ద గంట కూడా ఉందన్నమాట. ఇది కూడా 1.57 tons గంట అంటారనమాట. చాలా బిగ్గెస్ట్ గంట అంట ఇక్కడ ఉంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ బెల్ అనమాట. టోటలీ 1.7 tons అంట దాని వెయిట్. అండ్ ఇక్కడ వచ్చేసి నిత్య కళ్యాణ మండపం ఒకటి, దీన్ని గంట మండపం అని కూడా అంటారు. సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ వెళ్ళినట్టయితే టోటల్ వ్యూ చుట్టూ ట్రైన్ ట్రాక్ మనకి, అండ్ టోటల్ హైవే చుట్టూ పొలాలు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. వ్యూ కూడా నేను ఇక్కడ మీకు చుట్టూ తిప్పి చూపిస్తున్నాను. అండ్ చక్ర స్నానం ఒకటి ఉంది. స్వామివారి విగ్రహం కూడా దాదాపు 16 అడుగుల విగ్రహం అయితే ఉంది అన్నమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం, స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి చాలా చక్కగా అలంకరణ అయితే చేశారనమాట. అండ్ చాలా బాగుంటుందండి. సో చూడని వాళ్ళైతే వెంటనే చూసండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ట్రాంబోలియన్ జెమ్స్ అయితే పెట్టారు. 3 minutesకి 30 rupees కూడా ఛార్జ్ చేశారు. ఫ్రీ ఏం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి చక్ర స్నాన తీర్థం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారు మధ్యలో ఉన్నారు. సేమ్ మనకి తిరుపతి ఎలాంటి ఫీల్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.